మీ పేరు? మీరా సాహెబ్, రిటైర్డ్ లెక్చరర్, పివికేఎన్ గవర్నమెంట్ కాలేజ్, చిత్తూరు. చిత్తూరు. మీరు ఎక్కడి నుంచి వస్తారు మన సరకర్గో? నేను ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి కన్నయ్య నాయుడు కాలనీ నుంచి వస్తాను. మీరు సరకర్ ఎవరు చెప్పారో, ఎందుకోసం మన సరకర్ వచ్చారో, ఏ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం మీకు తగ్గింది? నేను ఇక్కడికి రావడానికి కారణం మోహన్ నాయుడు గారు, వారి మిస్సెస్. వారు 1 వీక్ ఇక్కడ చూశారు. వారికి ప్రయోజనం ఉందని తెలిసిన తర్వాత మా ఫ్రెండ్స్ మాకంతా చెప్పారు. మేము వచ్చాం. మేము ఎందుకు వచ్చామంటే, నేను 34 years గా వాకింగ్ చేస్తున్నా. ఓకే. అయితే టాబ్లెట్స్ తింటున్నా. వాకింగ్ చేయడము, టాబ్లెట్స్ తినడము, ఈ రెండు జరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్ గా, సిన్సియర్ గా. ఎందుకంటే నేను టీచరు కాబట్టి వెరీ సిన్సియర్ గా టాబ్లెట్స్ తిన్నాను, వెరీ సిన్సియర్ గా వాకింగ్ చేశాను. కానీ 2017లో నాకు క్యాన్సర్ వచ్చింది. భగవంతుడి దయ వల్ల 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాను, నయమైపోయింది. 2022లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది, చేశారు. భగవంతుడి దయ వల్ల బాగున్నాను ఈరోజు. అయితే కొలెస్ట్రాల్ తగ్గలేదు, బీపీ తగ్గలేదు, నాకు వెయిట్ తగ్గలేదు. టాబ్లెట్స్ తింటూనే ఉన్నాం వాటికి సంబంధించినవి. ఇప్పుడు కూడా నెక్స్ట్ మంత్ జూలై 4వ తారీఖున నేను సిఎంసికి వెళ్ళాలి రివ్యూకు. కాబట్టే ఈ 23 రోజులు నేను ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు వెయిట్ లాస్ జరిగింది 1 కిలో. 1 కిలో. బీపీ నార్మల్ గా ఉంది, కొలెస్ట్రాల్ తగ్గింది. మనకి ఇక్కడ స్కాన్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కొవ్వు కొంత తగ్గినట్టు చూపించింది. ఇంకొక నెల తర్వాత ఇంకా కరెక్ట్ గా క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే ఈ నెల గడిస్తే డబుల్ టైం తీసుకుంటాను. ఈ రోజు ఇది తీసుకొని ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఉదయము సాయంకాలము 2 పూటలు దీని మీద ట్రీట్మెంట్ తీసుకొని, అదే విధంగా స్టీమ్ బాత్ తీసుకున్నాము, 9 balls కొనుక్కున్నాము. ఇవన్నీ కూడా ఇంట్లో ఒక ఫ్లోర్ లో సెట్ చేస్తున్నాము. ఇప్పుడు మన పవన్ గారు చెప్తూ ఉంటారు, కొరియాలో అంతా కూడా హెల్త్ రూమ్ ఉంటుంది, మన దేశంలో హెల్త్ రూమ్ లేదని. ఆ హెల్త్ రూమ్ అంటే ఒక ఫ్లోరే దీన్ని కేటాయించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇవి తీసుకెళ్లడం వల్ల నేను, నా మిస్సెస్, నా పిల్లలు అందరూ చేసుకుంటారు. అక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని మనము ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవచ్చు. కాబట్టి ఇది 1,30,000, 1,40,000 ఎంతనా కానివ్వండి, మనము యాక్చువల్ గా 1,40,000 ఇస్తే ఒక 8 గ్రాములు గోల్డ్ వస్తుంది, ఒక చైన్, ఒక ఏదో కమ్మలో, ముక్కు పుడకో ఏదో ఒకటి వస్తుంది. అది వేసుకుంటాం లేదా ఇంట్లో పెడతాం బీరువాలో. దానివల్ల ప్రయోజనం ఎంత ఉందో మనకందరికీ తెలుసు. అదే దీన్ని తీసుకెళ్తే ఎంత ప్రయోజనమో మనం ఒక 2 నెలల్లో మనకు చూపిస్తుంది. కాబట్టి అది నమ్మి తీసుకెళ్తున్నాం మేము. అందులో ఇప్పుడు మేము ఫస్ట్ బ్యాచ్కి వస్తున్నాం, 5:20కి ఇక్కడ ఉంటున్నాం. 5:20కి ఇక్కడ ఉంటున్నాం రోజు. 5:20 నుంచి 8:15 అవుతా ఉంది ఇక్కడ. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా మిస్సెస్ మళ్ళీ 10:30కి తీసుకొస్తా, 12:30కి ఇంటికి వెళ్తాం. అంటే మధ్యాహ్నం వరకు ఇదే సరిపోతుంది మాకు. ఆ టైం కూడా సేవ్ చేయాలని. అంతేకాకుండా ఇప్పుడు మేము తీసుకున్నాం కాబట్టి మా ప్లేస్ లో ఇంకొక ఇద్దరికి ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, ఈ సంస్థకు ఆ విధంగా సహకారం అందించినట్లు అవుతుందని. అంతేకాకుండా ఇప్పుడు 10 మందిలో ఒక 5 మంది కొనుక్కోగలరు అనుకున్నాం, ఇంకొక 5 మందికి మనం సహాయం చేసినట్లే కదా. కాబట్టి ఆ చారిటీ కూడా చేసినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ భగవంతుడి దయ వల్ల వీటిని ఈ రోజు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ఇక్కడ పవన్ గారు, నందకుమార్ గారు, రేష్మా వీళ్ళ గ్రూప్ మొత్తం పిల్లలు చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి థెరపీ చాలా చక్కగా ఉంది. నాకు బాడీ బాగా లేసుగా ఉంది, ముందు లేజీగా ఉండేది, ఇప్పుడు లేసుగా ఉంది. ఇంకా కూడా మార్పు జరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది.
ఇది 10 మందికి చెప్తున్నాము, వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా తొందరలోనే. వాళ్ళంతా కూడా ఇక్కడ థెరపీ తీసుకుంటారు. ఇప్పుడు పవన్ గారు వీళ్ళు చెప్తూనే ఉంటారు రోజు మనకు, మేము మందు లేదు, మా పౌడర్ ఇవ్వము, ఇంజెక్షన్ ఇవ్వము, ఆపరేషన్ చేయము అని. అవన్నీ వాస్తవాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, మనకు అందరికీ తెలుసు. అంతెందుకండి, 2, 3, 5 మందో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి బాగలేకపోతే ఆ కుటుంబం అంతా బాగలేకుండా అయిపోతుంది. అందరికీ మనశ్శాంతి ఉండదు. అందులో మనతో పాటు కూర్చొని ఉండడానికి బెడ్ దగ్గర ఎవరికి టైం లేదు. ఇప్పుడు కావాలంటే 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 20,000, లక్ష ఇవ్వడానికి ముందుకు వస్తారు, కానీ మనతో పాటు బెడ్ పక్కన కూర్చునేదానికి ఎవరికి అవకాశం లేదు, అంత టైం లేదు. కాబట్టి ఓపిక కూడా లేదు. కాబట్టి ఇలాంటివి మన దగ్గర ఉంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఇంకా ప్రాపగండా చేసి ఎక్కువ మంది సెరా కేర్కి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా చూడాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మన ఇంటి పక్కన ఏమీ లేని వాళ్ళే ఒక కుటుంబం ఉంది అనుకున్నాం. వాళ్ళేమో ఆరోగ్యంగా ఉన్నారు, రోజు ఫిజికల్ వర్క్ చేయడం వల్ల. మనమేదో నీడపాటున ఉద్యోగమో వ్యాపారమో చేయడం వల్ల మనకు చెమట పట్టదు, ఎక్కడ లేని రోగాలు మన దగ్గరికి వస్తాయి, మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. వాళ్ళేమో ఆరోగ్యంగా హ్యాపీగా అన్ని తింటుంటారు. చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటుందో. కాబట్టి అలాంటి డిఫరెన్స్ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టకుండా మనం సంతోషంగా ఉంటూ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటి పని చేస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో సహకరించిన అందరికీ, పవన్ గారికి, నందకుమార్ గారికి, రేష్మా అండ్ బ్యాచ్ కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మోహన్ నాయుడు గారికి, వారి సతీమణికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా తరఫున. థ్యాంక్ యూ అన్నారు. క్వశ్చన్, మీరు ఎప్పుడు వాకింగ్ స్టార్ట్ చేశారు? నేను 92లో స్టార్ట్ చేసా వాకింగ్. 92లో. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను వాక్ చేస్తే చాలు, 1 కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్ వాక్ చేస్తాను, నాకు ఏమి ప్రాబ్లం లేదు అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు 92 స్టార్ట్ చేశారు. అవును. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు అటాక్ కాలేదా? అయినాయి. అదే చెప్పాను కదా, 2017లో క్యాన్సర్ అటాక్ అయింది, 2022లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అవి టాబ్లెట్స్ తింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా నేను 6 కిలోమీటర్లు ఇప్పటికే నడిచేసిన, ఉదయాన్నే నడిచిన తర్వాతనే ఈ థెరపీకి వచ్చాను. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. సైడ్ బై సైడ్ ఇది తీసుకున్నామంటే ఇంకా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎవరికి ఆరోగ్యం ఉంటే వాళ్లే కోటీశ్వర్లు. మనం ఇబ్బంది పడకూడదు, మనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదు. అది మన ఉద్దేశం అవ్వాలి. దాన్ని ఫాలో కావాలి. మనకు డబ్బులు ఉండొచ్చు, ఇంట్లో ఉంటాయి, పెట్లో ఉంటాయి, బ్యాంకులో ఉంటాయి, బీరువాలో ఉంటాయి, వాటి వల్ల ప్రయోజనం లేదు. పనికేదంగా అవుతుంది ఆరోగ్యంలో. డబ్బులు ఇచ్చినా ఆరోగ్యం సెట్ అవుతుంది అని చెప్పలేం కదా. ఇప్పుడు ఒకరి దగ్గర బాగా లక్షలు కోట్లు ఉన్నాయి, నేను ఈ రోజు 1 కోటి ఇస్తానండి, నన్ను సన్నగా చేసేయండి, నన్ను ఆరోగ్యంగా చేయండి అంటే చేయగలరా? చేయలేరు. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో కొంచెం మీరు మెరుగ్గా ఆలోచించారంటే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు. ఇప్పుడు నేను పెన్షనర్, నాకు పెన్షన్ వస్తా ఉంది. నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు బ్రతుకుతాను. నా పిల్లలకి అది ఉపయోగపడుతుంది. నేను సంపాదించేటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి, మనం అనుభవిస్తాం, వాళ్ళు అనుభవిస్తారు. అంతేకాకుండా మనకున్న అనుభవంతో ఇంకా మరింత సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనము సంతోషంగా ఉంటాం, మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అవును, మనమే కాదు, అవసరం ఉన్న వాళ్ళందరికీ మనం చెప్పాలి, వాళ్ళని కూడా తీసుకురావాలి. మనకు పోటీ అవుతారని మాత్రం చెప్పకుండా ఉండద్దు. అట్లా అనుకోండి, మోహన్ నాయుడు గారు మాకు చెప్పరు, మేము రాము, ఈ రోజు దీన్ని కొనము కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్, అలాంటి కాన్సెప్ట్ మనకు ఉండాలి. ఇప్పుడు 92 నుంచి కూడా వాక్ చేశారు. ఎన్ని కేజీ తగ్గారు వాకింగ్ చేసే నుంచి? తగ్గనే లేదు. ఇక్కడ ఇప్పుడు 23 రోజుల్లోనే 1 కిలో తగ్గారు కదా.
చాలా గ్రేట్ కదా. గ్రేట్. హాస్పిటల్కి వెళ్తే నేను మొన్న కూడా చెప్పాను క్లాస్ లో, నేను హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళు రోజుకు 4-5 సార్లు థర్మామీటర్ పెట్టి చెక్ చేసేవాళ్ళు. ఆ థర్మామీటర్ సౌండ్ వస్తుంది రీడింగ్ వచ్చేటప్పుడు. ఆ సౌండ్ నా మైండ్ కి ఎట్లా ఉంటుందంటే ఏదో కత్తితో కరకర కోసినట్లు ఉంటుంది, అంత భయం నాకు అది. ఇప్పుడు కూడా మా మనవడు మనవరాలకి ఆ థర్మామీటర్ పెట్టి చూస్తా ఉంటే అది కుయ్యి అన్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. అంత భయంకరమైంది హాస్పిటల్ అనేది. అది ఒకసారి పోతే చెప్తారు కదా, షెడ్యూల్ పోతే ఒక ప్రాబ్లం అని బస్సు వెహికల్ తీసుకొని ఈ 10 ప్రాబ్లమ్స్ కనబడతాయి అక్కడ. మనం ఏదో ఒక ఇబ్బంది అని పోతే చాలా ఇబ్బందులు బయటపడతాయి. ఆ ఇబ్బందులు సరి చేసుకోవడానికి మన వల్ల కాదు హాస్పిటల్లో. అదే ఇక్కడైతే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా ఇది ఆల్ ఇన్ వన్. మాట్లాడలేని డాక్టరు, ఫీజు అడగని డాక్టరు, వెయిట్ చేయించని డాక్టరు, ఇలాంటి డాక్టర్ దగ్గర అంతే మల్టీపర్పస్ థెరపీ అనేది మనకి ఇక్కడ దొరుకుతా ఉంది. అది ఆ భగవంతుడి దయ వల్ల వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ సెరా కేర్ ని ఏర్పాటు చేయడము, మనకంతా ఈ అవకాశాన్ని ఏర్పరచడము నిజంగా మన అదృష్టం. ఇప్పుడు వేరే ఊరి వాళ్ళకి లేదే, పాపం కడప నుంచి ఒక ఆయన మిత్రుడు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ థెరపీ తీసుకుంటున్నారు. ఆ రూమ్ తీసుకునే అన్నాడు ఆయన లాడ్జ్ లో, అక్కడుండి తీసుకుంటున్నాడు. పాపం మిత్రుడు కల్లూరు నుంచి వస్తా ఉన్నారు. మనం ఈ ఊర్లో పక్క కాలది ఎదురు కాలది ఆ పక్క కాలనీ నుంచి రావడానికి కూడా మనం ఫీల్ అవుతాము. పనులు ఎప్పుడూ ఉంటాయి, కష్టం ఎప్పుడూ ఉంటుంది, మెట్లు ఎక్కాలంటే మోకాలు నొప్పి ఉంటుంది, రావాలంటే కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది. అయినా కూడా వచ్చి ఈ థెరపీ తీసుకుంటే ప్రయోజనం అనేది కనబడుతుంది. పాప మా బిడ్డ పరదరామ నుంచి వస్తుంది, మాకంటే ముందు 10 నిమిషాల ముందు వస్తుంది, 5:10కే ఉంటుంది. ఆమె ఎంత పని చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి. అలాంటి వాళ్ళు కూడా మనతో పాటే ఇక్కడ ఉన్నారు. మేమంటే రిటైర్ అయిన వాళ్ళం కాబట్టి మా టైం అంతా మాకు దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది రోజులో. కాబట్టి మీరు కూడా కొంత టైము దీనికోసం కేటాయించుకొని వర్క్ చేస్తే మంచి ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.